శర్మ గారికి, మా ముస్లిం మైనారిటీ నాయకులు మా ఉమ్మి సలీం గారు, అలాగే దేవేంద్రప్ప గారు, మండల అధ్యక్షుడు గారు, అలాగే పెద్దలు వేదిక ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పేర్లు మర్చిపోతా ఉంటాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఉమాపతి నాయుడు గారు, గోపాల్ చౌదరి గారు, మారుతి నాయుడు గారు, గిరిజ కృష్ణమ్మ గారు, రంగస్వామి గారు, మా బుద్ధారెడ్డి గారు, పెద్దలు అందరూ వాళ్ళు అందరూ, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు సోదరులారా, ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నిన్న మీనాక్షి నాయుడు అన్న గారు నేను తిరుపతి వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఆలూరు పోయి ఇక్కడ వచ్చి పొమ్మని చెప్పారు. ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆదోని డివిజన్ లో మనకు ఒక మూల స్తంభం, ఒక పెద్ద ఆయన, అలాగే వ్యక్తిగతంగా వస్తే కూడా మా కుటుంబానికి అంతో ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం. ఆ మాట విని మొన్న జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పార్థసారథి గారిని కూటమి మీనాక్షి ఆయన భుజ స్కంధాలపై వేసుకుని అందులో భాగంగా నా నియోజకవర్గం నా సొంత ఇంటిమెంట్స్ అయిన మల్లప్ప గారు కూడా రాత్రి కష్టపడ్డారు. అలాగే బీజేపీ సోదరులందరూ కూడా రాత్రి కష్టపడ్డారు. 100 రోజులు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఈ 100 రోజులు ఈ ఆలయంలో మనం కూటమి సందర్భంగా సాధించినటువంటి ఘన విషయాలు మనం చెప్పాల్సిందే. ఫ్రీ సంవిధానం 6 ప్యాక్ లో మనం చెప్పిన మాట ప్రకారం, చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం, ఆడిన మాట ప్రకారం నేను ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే పెన్షన్ 3 నుంచి 4 వేలు ఇస్తూ ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని జూలై 1వ తారీఖున 7 వేలు ఇస్తామని చెప్పి 7 వేలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే 5 రూపాయలకే భోజన పథకం మనం అందరం తింటున్నాం, చూస్తున్నాం. అలాగే నిరుద్యోగ శుభవార్త బిఎస్ ఇచ్చాం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చేస్తా ఉన్నాం. వచ్చి 100 రోజులైంది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెయ్యకపోగా ఏం చేశారు, ఎక్కడున్నారు, ఏం చేస్తారని చెప్పి 100 రోజులు కాలే, 20 రోజులు కాలే, 5 సంవత్సరాల ప్రభుత్వంలో మేము చేయాల్సిన మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో చెబితే ఒకరేమో బైపాస్ లేదంటారు, ఒకరేమో మెడికల్ కాలేజ్ అంటారు, ఒకరేమో ఇది అంటారు. ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి చంద్రబాబుని కాయగొట్టించే బాధ్యత తెలుగుదేశానికి, బీజేపీ జనసేనకి. బైపాస్ పూర్తి చేసే బాధ్యత మారి. ఒక సామెత ఉంది మీకు, మన ప్రతిపక్షం వాళ్ళ గురించి రాజకీయాలు చెప్పుకోవాల్సిందే. ఒకడు ఉంటాడు పల్లెటూరులో, బట్ట కాలుస్తాడు, మన మొక్కానేస్తాడు, ఆ బూడిదంతా చూసుకుంటూ కూర్చున్నాను. మనం వాళ్ళు టెంకాయ కొట్టినారు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని కోటాను కోట్లు తీసుకొని వచ్చి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మాది. చేస్తాం, చేసి చూపిస్తాం, ఓపెన్ చేసే బాధ్యత మనది. ఈ రోజున చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కాకపోయినా ఒకటైతే చర్చించుకోవాల్సినటువంటిది, తిరుపతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తిరుపతికి వెళ్ళిన భక్తులు, నేను తిరుపతికి వెళ్ళొచ్చా, తిరుపతికి వచ్చావా పాని, ఎవరంటే లడ్డిస్తావా, ప్రసాదం తెచ్చినా అంటే మనం ఇస్తే ఆయన కాళ్ళు బూట్లో ఏమైనా చేతులకి ఏమైనా వేసుకొని ఉంటే అవన్నీ కడుక్కొని చెప్పులు తీసి అటు తీసుకొని కళ్ళ కట్టుకొని తింటారు. ఇది ఆనవాయితీ, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి. మరి అటువంటి తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడి
భంగం కల్పించిన అపచారం కల్పించిన వాళ్ళని మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి మీరే చెప్పండి. దానికి మళ్ళీ ఎదురుదారి. మీరు తప్పులు చేశారు. నిన్న మొన్న ఒకటి చూసాం, అంతకుముందు తేరును ఊర్లో అంటబెడితే నిన్న వాళ్ళ వైసీపీ నాయకులు ఒక రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవి అపచారాలు చేసి ఇవి చేసి మా వచ్చి 100 రోజులైంది మేము ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నామని చెప్తే, ఇన్ని చేశామని చెప్తే మీరేం చేశారు? మేము చూశాం, మనం చూశాం, ప్రజలు చూశారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ఎన్ని అరాచకాలు, అన్యాయాలు ఎన్ని చేశారు. రాష్ట్రాన్ని అదో పాలు చేశారు. నిన్న కాక మనం గెలిచినాం, ఆదంలో ఆహా ఓహో ఏం చేసినారు అంటున్నారు. 5 సంవత్సరాల మేనిఫెస్టోలో మేము చేయవలసినది ఉన్నది. మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ఆదంలో బైపాస్ రోడ్ చేసే బాధ్యత, మెడికల్ కాలేజ్ కట్టే బాధ్యత, ఆదంలో మొత్తం వైండింగ్ చేసే బాధ్యత, రోడ్లు చిన్న ఇవన్నీ బాధ్యత కూడా మన ఎమ్మెల్యే పార్థసారథి గారు తీసుకొని చేసే బాధ్యత మేమందరూ కూడా ఆయన భూస్కంధాల పైన పెట్టాం. ఏం ఆలోచన లేదు, మీరేమి ఆలోచన చేయాల్సిన పని లేదు. కొంతమంది చెప్తా ఉంటారు, ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటాం, 4 అన్నదమ్ములతో పని చేస్తాడు, వాడు శైలి పోతాడు, వాడు తాగొస్తాడు. 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న గొడవలు ఇట్లాంటి ఉంటాయి. మరి కూటమి అన్నప్పుడు 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసినప్పుడు చిన్న వస్తూ ఉంటాయి. అవన్నీ సర్దుకొని పోయి కరెక్ట్ లైన్ లో పెట్టే శక్తి, యుక్తి మీనాక్షి నాయుడుకు ఉంది. మీరేం ఆలోచన చేయాల్సిన పని లేదు. మా వాడు జనసేన ఉన్నాడు, ఆంజనేయుడికి ఆటలు అవుతుంది, ఏమి తెలియలేదు. మీనాక్షి నాయుడు కుటుంబం ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పే కుటుంబం కాదు. గతంలో కూడా బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఇస్తే గెలిపించుకునే బాధ్యత మీరే. మీనాక్షి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ గెలిపించిన బాధ్యత మీనాక్షి నాయుడు గారు ఆ రోజు ఎంత కనిపించింది. నేను విన్నాను ఆలూరులో మీనాక్షి నాయుడు గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే, మీనాక్షి నాయుడు నువ్వు డాక్టర్ పార్థసారథిని గెలిపించుకుందా, నీకు ఏ బాధ్యత ఇస్తున్నానో నేను తెలుసని నా మీద చేశాను. అలాగే తెలుగుదేశం నాయకులు మన వేదిక పైన అందరూ కూడా కష్టపడినారు. మీ అందరూ కూడా పదవులు ఇప్పించే బాధ్యత, చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని మీ అందరూ వస్తున్నాం. మరి బీజేపీలకు అనుమానం రావచ్చు, మీకు కూడా వస్తుంది మీ తమాషా ప్రకారం. జనసేన మావోడు ఏం భయపడాల్సిన పని లేదు, వస్తాయి పదవులన్నింటివి మీ ఇంటికి వస్తాయి. మీరు కష్టపడి పనిచేయండి. నాకు ఇంకా ముందు ఆలూరులో ప్రోగ్రాం ఉంది కాబట్టి పెద్దలు మీనాక్షి నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు ప్రకాష్ జోని గారికి, మా సోదరుడు మల్ల పెద్దల గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, అదే అధికారులు అందరూ చెప్తున్నాం, సోదరులారా, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులకు కానీ నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తెలియజేసేది ఏమంటే, ఎవరైనా మా లీడర్లు వస్తే టీ దాపి పని చేయగలనైతే చేయండి అయితే కానీ ముందు మొత్తం గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకపోతే మాత్రం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నాం. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేది జరుగుతుంది. అలాగే జనసేన ప్రభుత్వం, అలాగే బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా మనమే ఉన్నాం. అన్ని పనులు మనం చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ.